నువ్వు అత్తయ్యని నెత్తి మీద ఎక్కించుకుంటున్నావు. ఎందుకే, ఏమైంది? నీ కార్డు తీసుకొని షాపింగ్ చేయడానికి వెళ్ళింది. నీ డబ్బులు మొత్తం ఖాళీ చేసుకొని వస్తుంది చూడు. ఇంటికి రాని చెప్తాను ఆవిడ పని ఈరోజు. మేఘనా, నీకోసం సర్ప్రైజ్ తీసుకొచ్చాను. సర్ప్రైజ్ తర్వాత ఫస్ట్ కార్డు ఎక్కడా? డబ్బులు మొత్తం ఖాళీ చేసావా? అయ్యో అమ్మా, పాపం అత్తయ్య షాపింగ్ చేసి చేసి అలిసిపోయింది. జ్యూస్ కావాలా వాటర్ కావాలా అడిగిల్సింది పోయి తిడతావా? అత్తయ్య ఉండండి, మీకు నేను జ్యూస్ తెచ్చేస్తాను. అత్తయ్య నా సర్ప్రైజ్ అలానే ఉంచండి. సుప్రజ గారు, మీ అమ్మాయి చూడు వాడిని ఎలా కొట్టిందో. ఏదో చిన్నపిల్లని ఏమనట్లేదు, రోజు ఇలాగే కొడుతుంది. ఒకసారి నువ్వే భయం చెప్పు ఆ పిల్లకి, లేదంటే నేనే కాళ్ళు ఎరగొడతాను ఇంకోసారి మా అబ్బాయి జోలికి గాని వచ్చిందంటే. చీర ఎక్కడ కొన్నారు జయ గారు? అబ్బా, ఆ నెక్లెస్ కి అందం వచ్చింది మీరు పెట్టుకోవడం వల్ల. అందగత్తెలు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటది. ఊరుకోనండి సుప్రజ గారు. అరే, ఆ పిల్ల నిన్ను ఎలా కొట్టిద్రా? నువ్వే ఏదో ఒకటి అని ఉంటావు, అందుకే ఆ పిల్ల కొట్టింది. అంత చిన్న పిల్ల నిన్ను ఎలా కొట్టిద్రా? 16 మూసుకొని యాదావా. ఇంత అందంగా ఉన్నాను నేను, అసలు ఎవరో చెప్పుకోవాలి నా అందం గురించి. నీ అందం తగలయ్యా, నీ అందాన్ని ఎవరో ఒకరికి తర్వాత చూపిద్దు. ఇక నా ముద్దెని పోతుంది, కడుగుదురా. వదినా, ఫస్ట్ దాని ముడ్డి కడిగి నీ అందం దానికంట చూయించుకో. ఏమండి మీకు పెళ్లికి ముందు యాక్సిడెంట్ అయిందంట కదా? అవును, చాలా పెద్ద యాక్సిడెంటే జరిగింది. అయ్యో అవునా? ఆ రోజు ఏం జరిగిందండి? ఒక రోజు మన పెళ్లి కంటే ముందు నేను రాత్రిపూట కారులో అలా వెళ్తుంటే ఆపోజిట్గా ఒక బండి వచ్చి నన్ను గుద్దింది. నేను 3 పల్టీలు కొట్టేసి అవతల రోడ్లో పోయి పడిపోయా. తెలుసా మీకు? ఆ రోజు నేను చావు బతుకుల మధ్య పోరాడుతున్నాను. అయ్యో పాపం, మరి మీరు ఆ రోజు బతికారా లేదా? లేదే, చచ్చిపోయాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, ఇది మనిషిని కాదు, ఆత్మని. దాని నుంచి వచ్చావే. ఏమే బట్టలు ఇస్త్రీ చేయమన్నా చేయలేదండి? నేను చేయలేదు, నాకు బాగలేదు. కావాలంటే నీ బట్టలు నువ్వే ఇస్త్రీ చేసుకో, నేను చేయను. ఆహా, బాగాలేదా? ఫోన్ నొక్కడానికైతే బాగుంటది, బట్టలు ఇస్త్రీ చేసాకైతే బాగుండదు. నీ సంగతి చెప్తాను, ఉండవే. చేశానండి, ఇదిగో తీసుకో. ఇట్ట రావాలా దారికి? ట్యూషన్ లో చదివి అలిసిపోయా. ఆదివారం పూట కూడా ప్రశాంతంగా ఉండని అది ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఊరికే వెళ్తావా లేదా? ఏమైందక్క? ఈ మమ్మీ ఉందే, ఆదివారం పూట కూడా నన్ను ప్రశాంతంగా ఉన్ని అట్లా. ఇంట్లో ప్రశాంతతే ఉంటే నేనెందుకు అబద్ధం చెప్పి సండే కూడా ట్యూషన్ కి వెళ్తాను. అయితే ఈసారి స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి నేను కూడా సండే రోజు కాలేజ్కి వెళ్ళిపోతాను. నువ్వు నన్ను కొట్టి పెద్ద తప్పు చేసావు, కొట్టకుండా ఉండాల్సింది. ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతున్నా, ఈ ఇంట్లో నేను ఉండను, నువ్వే ఉండు. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించే వరకు ఇంటికే రాను. మేఘనా, బొబ్బట్లు చేస్తున్నాను, ఎన్ని కావాలి నీకు? అమ్మా, నాకు 4 బొబ్బట్లు, అట్లానే వేడి వేడి నెయ్యి కూడా. పావని, చెప్పండి ఆంటీ. కొద్దిగా ఈ దోశ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. ఏంటంటే అంత పెద్ద పేషెంట్ తీసుకొచ్చారు? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కదమ్మా, చుట్టాలు ఎక్కువ మంది వస్తారు, అందుకే కొంచెం ఎక్కువ వేసాను దోశ పిండి. మా ఫ్రిడ్జ్ చిన్నదా, ఏ పట్టదు. మీ ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉందిగా, పట్టిద్దని తెచ్చాను. కొద్ది ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, ఏం అనుకోకుండా. సరే. జాగ్రత్త అమ్మాయి, పిండి మీద మూత కదిలించకండి, మూత తిట్టే పిండి పులుపెక్కిద్ది. పులుపెక్కడం కాదే, నీకు ఒళ్ళంతా కోసి ఉప్పు కారం పెట్టు. ఇప్పుడు చూసిన మా ఇంటి మీద పడిచేస్తుంది.
ఏమండి ఇప్పుడు మన ఇద్దరికి ఒక బెట్టు. చెప్పు ఏంటో మీరు గెలిచారనుకోండి నేను 5,000 ఇస్తా, నేను గెలిచారనుకోండి మీరు 5,000 ఇవ్వాలి. బెటర్ అంటే చెప్పు. నేను ఎలా చేస్తానో అలా చేసి చూపించాలి. నేను మగాన్ని ఇట్లా ఏదైనా చేసి చూపిస్తే సత్తా ఉంది నాలో. సరే అయితే ఇంతేనా? ఇదో ఇదిగో ఇదిగో ఇదో 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 చూడు, ఇదో చూడు, ఇదో చూడు, అయిపోయింది. ఇంతేనా? నువ్వు చెప్పిందంత నేను చేసి చూపించా, నువ్వు ఓడిపోయావు. గివ్ మీ మై 5,000. మీరంతా బాగా చేశారండి, కానీ నేను ఎక్కడ మాట్లాడలేదే. మీరు మాత్రం వాగుతూనే ఉన్నారు. మీకు మాట్లాడడం తప్ప వేరే ఏం రాదు. మీరు అసలు మాట్లాడకుండా ఉండనే లేరు. ఇప్పుడు ఇవ్వండి నా 5,000. గివ్ మీ. డించిక్ డించిక్ డించిక్. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. అవుని వంటింట్లో సామాన్లు పడ్డాయి, కొంచెం కడుగుదురా. గోరింటాకు పెట్టుకుంటున్నా మమ్మీ. మమ్మీ ఇదిగో దీని పేరు గూగుల్ అసిస్టెంట్. ఇక్కడ ఇదిగో ఇది నొక్కి హే గూగుల్ అని నీకు ఏదైనా క్వశ్చన్స్ ఉండి అడిగావనుకో అది నీట్ గా ఆన్సర్ చేస్తుంది. అవునా? నిజంగా చెప్పిద్దా? నిజంగా చేస్తుంది. సరే ఇట్లు చూస్తా. గూగుల్, నా కూతురు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? ఏ గూగుల్, పొద్దున్న నా కూతురు గుడికని చెప్పి వెళ్ళింది, కానీ మొహాన్ బొట్లేదు. గుడికి వెళ్ళిందా, సినిమాకి వెళ్ళిందా? అమ్మా నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను. సరే. ఏ గూగుల్, నా కూతురు బాయ్ ఫ్రెండ్తో వెళ్తుందా, నిజంగానే కాలేజ్కి వెళ్తుందా? ఏ అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వే కదా చెప్పావు దీంట్లో ఏం అడిగినా చెప్పిద్దని. ఏది అడిగినా సమాధానం చెప్పట్లేదు, అసలు ఇంత కూడా రిప్లై ఇవ్వట్లేదు. అమ్మా నీకు నా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే డైరెక్ట్ నన్ను అడుగు, అంతేగాని దానికి అడిగితే చెప్పదు. ఇంకొక విషయం, ఇక్కడ మన చుట్టుపక్కల జరిగే విషయాలు లేకపోతే నీకు తెలియని ఏదైనా న్యూస్ అయితే అది ఆన్సర్ చేస్తుంది. ఓ అవునా? ఏ గూగుల్, పక్కింటి సావిత్రి డైమండ్ నెక్లెస్ తీసుకుందా, గోల్డ్ నెక్లెస్ తీసుకుందా? తగ్గిందా? తగ్గలేదు. అబ్బా వద్దు, నక్కొద్దు. అబ్బా అబ్బా మెల్లగానవే, మెడిరిపోతే కష్టము. అక్క అమ్మకి ఏమైంది? ఏం లేదే, పొద్దున్న మమ్మీ మెడ పట్టేసిందంట. అప్పటి నుంచి అటు తిప్పడానికి రావట్లేదు, ఇటు తిప్పడానికి రావట్లేదు. కనీసం డాక్టర్ కన్నా ఫోన్ చేసి పిలవాలి. ఓ అంతేనా? అంతేనా అంటావేంటి? పో ఫోన్ తీసుకురాపో, డాక్టర్ ఫోన్ చేసి ఉన్నాడో లేదో కనుక్కోవాలి. అక్క ఇదిగో మీ బాయ్ ఫ్రెండ్ వీడియో కాల్ చేస్తున్నాడు. ఏంటి హాస్పిటల్ పోయే పని తగ్గించేసానా? మొగుడి పిల్లలు ఇద్దరిని రెంట్ కట్టమంటే తప్పించుకుంటున్నారు. ఈ రోజు తాడో పేడ తేల్ చెయ్యాలి. నరేష్ గారు, దీపికా గారు. ఏంటండి ఏమైంది, ఎందుకు అట్లా పడుతున్నారు? ఏంటండి రెంట్ ఇవ్వమంటే రెంట్ ఎవరు, ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు ఖాళీ చేయరు. మిమ్మల్ని అడిగితేనేమో మీరు మీ ఆవిడని అడగమంటారు, మీ ఆవిడని అడిగితేనేమో మిమ్మల్ని అడగమని చెప్తుంది. అసలు రెంట్ ఇస్తారా, ఇల్లు ఖాళీ చేస్తారా? ఇస్తామండి. ఎక్కడికి వెళ్తాం, పారిపోతున్నాం ఏమన్నా? అసలు మీరు రెంట్ ఇచ్చేది ఏమొద్దు, అసలు ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయండి. మేము ఇల్లు ఖాళీ ఏం చేసుకోవడం వేసుకోపో. అక్క నీ చైన్ ఎంత బాగుంది, అసలు శారీ అయితే సూపర్. అసలు ఆ శారీ ఏంటి, ఆ నెక్లెస్ ఏంటి, మీ వల్ల వాటికి అందం వచ్చింది తెలుసా? అవునా? నిజమా? సరేలమ్మా, అంత అర్జెంట్ ఏం లేదు ఇప్పుడు నాకు. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి పోతాయి డబ్బులు? నీ కాడున్నా నా కాడున్నా ఒకటే కదా. వస్తానే, అర్జెంట్ గా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఇప్పుడు. అమ్మా అమ్మా రోజు దేవుడికి పూలు లేవని గోల చేస్తూ ఉంటావు కదా, అదిగో ఆ చెట్టు నిండా పూలే ఉన్నాయి, వెళ్ళి కోసుకోపో. అలా కోసుకోకూడదు మేఘనా, వాళ్ళు చూస్తే తిడతారు. అయినా వాళ్ళ పర్మిషన్ లేకుండా పూలు కొయ్యకూడదు. లేదులే అమ్మా, వాళ్ళు ఏదైనా అంటే నేను
నేను చూసుకుంటాలే, నువ్వు పో. వద్దులేవే, ఏమన్నా అంటారేమో. మే హోనా యు గో. ఏమ్మా ఏం చేస్తున్నావు? పూజ చేసుకుందామనండి. ఆహా, నేను పులిహార కనుక్కున్నాలే. నాకు ఇంట్లో దేవుడు లేడా, మేము పూజలు చేసుకోమా? అయినా మా పర్మిషన్ లేకుండా నువ్వు పూలు ఎలా కోస్తావు? అయ్యో నేను చెప్పానంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా పూలు కోయకూడదని. మా మమ్మీ ఇంతేనే కదా. ఆ చిన్నపిల్లకున్న బుద్ధి కూడా నీకు లేదా? మమ్మీ ఈ బడ్జెట్ లో అందరితో తిట్లు తినాలా కదా. ఈసారి ఏం చేసావే? ఫ్రిడ్జ్ లో పెద్ద చాక్లెట్ ఉంది కదా, అది మొత్తం తినేసాను. మమ్మీ అందుకని కరబెట్టుకొని కొట్టడానికి వస్తుంది. ఏమైందమ్మా? ఫ్రిడ్జ్ లో ఉందే పెద్ద చాక్లెట్, అది మొత్తం తినేసింది. ప్రతిసారి అదే తినాలని లేదు, ఈసారి చాక్లెట్ తిని నేను. హా, చాక్లెట్ తినేది నువ్వు, తిట్లు తినేది నేనా? ఇప్పుడు అర్థమైందా ఎవరు తింటారో ఎవరు తినరో? ఇప్పుడు నీకుందిలే, ఉండు. ఈరోజు నిన్ను ఉరిచేస్తున్నారు. నీ చివరి కోరిక ఏంటో చెప్పు, మా మేడం తీరుస్తుంది. లేదు మేడం, మీరు నా కోరిక తీర్చలేరు. నీ కోరిక ఏంటో చెప్పమ్మా, నీ కోరిక నేను తీరుస్తాను. నా కోరిక ఏంటంటే నాకు ఎవరైతే శిక్ష వేస్తారో వాళ్ళని కూడా ఉరి తీయాలి. అంటే ఇప్పుడు నాతో పాటు మిమ్మల్ని కూడా ఉరి తీయాలి. మమ్మీ ఒక 500 ఉంటాయవా? మమ్మీ ఒక 500 ఉంటాయి మమ్మీ. మమ్మీ నిన్నే. నాతోనే గేమ్సా? చెప్తాను ఈ పని. హలో, అవునా? 10,000 చీర 1000 రూపాయలకే ఇస్తున్నారా? పావని ఏ షాప్ అది? ఈ నెల పాల బిల్లు ఇవ్వాలమ్మా. సరే ఎంతైందో చెప్పండి అన్న, ఇస్తాను. వేయండి. సరే ఆగమ్మా, వాళ్ళు అలా అడగగానే నువ్వు అలా పోయి ఇచ్చేస్తావా? లెక్క చూసుకోవా? ఉండు నేను చూస్తా. ఇదిగో 60 రూపాయలు ఇంటూ 30 రోజులు 1800 అయింది. అయ్యో నేను చూసుకోలేదట్టుందమ్మా, 1800 ఇచ్చేయండి. అమ్మయ్య, పని అంతా అయిపోయింది. ఏ పని బ్యాలెన్స్ లేదు. ఇంకో పని బ్యాలెన్స్ ఉంది కదమ్మా. ఇంకొక పని బ్యాలెన్సా? ఇంకేముంది? అదే ఈరోజు సాయంత్రం రిసెప్షన్కి వెళ్ళాలి కదా. ఓ అదే అవుతుంది కదా, అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఈ రోజు రిసెప్షన్ కి మన ఇద్దరం సేమ్ ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకొని వెళ్దాం, ఓకేనా? డ్రెస్సులా? ఆ డ్రెస్సుల వల్ల ఏం ఉపయోగం లేదు, నేను చీరే కట్టుకొని వస్తాను. చీర వల్ల ఏం ఉపయోగం? ఆ ఫంక్షన్లో దాదాపు 20-30 రకాల వంటలు చేస్తారు. అవన్నీ ఒకేసారి తినలేం కదా. కొన్ని అయినా సరే ఈ చీర కొంగలో మూట కట్టుకొని తెచ్చేసుకోవచ్చు. అదే డ్రెస్సులు అయితే మూట కట్టే కుదురుతుందా, ఇంటికి తెచ్చుకుంటే కుదురుతుందా? ఏవండి, మీకోసం చికెన్ వండాను, తినేసి ఎలా ఉందో చెప్పండి. నీ ముఖంలా ఉంది. అంతేలే, నేను ఎంతో ప్రేమగా మీకోసం వండి తీసుకొస్తే అలా అంటారా? రేపటి నుంచి నేను అస్సలు వంట చేయను, మీరే చేసుకోండి. ఏంది గురు అంత ఫీల్ అయిపోతుంది? తన మొహం అంత చండాలంగా ఉందా? ఏమండి, అల్లుడు గారి స్టేటస్ చూసారా? మన అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు. అది ఏమని పెట్టుకున్నాడు తెలుసా? మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని పెట్టాడు. మన అమ్మాయి ఏ జన్మలో ఏ పుణ్యం చేసిందో కానీ ఇంత మంచి భర్త దొరికాడండి. ఈ అబ్బాయి మన ఇంటికి అల్లుడు కాదండి, పెద్ద కొడుకు అనుకోండి. బంగారు తండ్రి. నిజమేనే, మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. A few moments later. అయ్యయ్యో, ఏమండి ఇది చూసారా? అసలు నీ కొడుకు ఎంత పని చేశాడు? మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని నీ కోడల ఫోటో స్టేటస్ లో పెట్టాడండి. వచ్చినాక నా కొడుకును కొంగుని కట్టేసుకుంది అనుకోండి. ఏం మందు పెట్టిందో, ఏం మాయ చేసిందో. అసలు పూర్తిగా భారీ చుట్టూరు తిరుగుతాడేంటండి నీ కొడుకు? అసలు మనల్ని పట్టించుకోడు ఏంటండి? ఏ రోజన్నా మన ఫోటో పెట్టాడా ఇలాగా? అసలు ఇలాంటి కొడుకు పుట్టాడేంటండి మన కడుపున? దీని అమ్మ
కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం. వీళ్ళిద్దరిని సమానం చూసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో. మమ్మీ మెడిటేషన్ అంటే ఏంటిది? ధ్యానం. ధనియాలా? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? బేసిక్లీ మెడిటేషన్ చేయటం వల్ల ప్రశాంతత, కామ్నెస్, కోపము అన్ని కంట్రోల్లో ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అల్లరి చేశారనుకో ప్రశాంతంగా ఉంటాం, కోపమే రాదు. నాకు చెప్పిస్తావా? క్లోజ్ యువర్ ఐస్. ఊపిరి పీల్చుకో, నిదానంగా ఊపిరి వదులు. A few moments later. ఇప్పుడు ఎలా ఉంది మేఘనా? చాలా పీస్గా ఉంది. నీకెలా ఉందమ్మా? కనిపించట్లేదా ఆ కాంతి, తేజస్సు? ప్రశాంతంగా ఉంది. అయితే ఇప్పుడు నీకు కోపం రాదా మమ్మీ? కోపమా? అవును, ఈయన ఎందుకు అడుగుతున్నా? బండి నేర్చుకుందాం అనుకున్నా, బండి కింద పడిపోయింది. మెడిటేషన్ చేసావు కదా, నీకు కోపం రాదు. కామ్, కోపం, ఫుల్ పీస్. నీ మొహంలో కాంతి, తేజస్సు బాగా కనిపిస్తుంది. అమ్మయ్య, ఎన్ని రోజుల తర్వాత జాబ్ దొరికిందే. మీ కష్టం ఫలించిందండి. ఇంతకు ఎక్కడ దొరికిందండి జాబ్ మీకు? మెంటల్ హాస్పిటల్లోనే. మెంటల్ హాస్పిటల్లోనా? మీకు మెంటల్ హాస్పిటల్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ లేదు కదా, అలా ఎలా ఇచ్చాడు? ఓ అదే, మన పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగారే. 25 ఏళ్ళు అయిందని చెప్పాను. మీరిద్దరు కలిసి ఉన్నారా అని అడిగాడు. కలిసి ఉన్నామని చెప్పా. ఇంతకంటే నీకేం అనుభవం కావాలి? చిలకట అన్నారే. అవును, మన పెళ్ళికి దానికి సంబంధం ఏంటండి? ఒక ఆడదాన్ని 25 ఏళ్ళు భరించినప్పుడు పిచ్చి హాస్పిటల్లో చేయటం పెద్ద కష్టం కాదనుకున్నాడు ఎమ్మెల్యే. ఓ అవునా? అమ్మా, కొత్త మూవీ వచ్చింది, చూద్దామా? సరే పోనీ చూద్దాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? నేను అసలు ఇంతవరకు చూడనే లేదు. అంటే ఇప్పుడే రిలీజ్ అయింది కదా, నువ్వు చూసి ఉండవులే. ఈడేవిడే కొత్త హీరో లాగా ఉన్నాడు. కొత్త హీరోనే. హీరోయిన్ కూడా కొత్తది లాగుంది. కొత్త హీరోయిన్. సినిమా బాగా ఆడిందా? ఫిలిం ఇప్పుడే కదమ్మా స్టార్ట్ అయింది, చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకి అసలు ఎంత ఖర్చు అయి ఉంటుంది? డైరెక్టర్ ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాటలు బాగుంటాయంటవా? కెమెరామ్యాన్ ఎవరు? అయ్యో పాప, మా పిల్లని అన్యాయంగా చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారంటావు? అమ్మా, దయచేసి సినిమా మొత్తం చూడమ్మా. నువ్వు మధ్య మధ్యలో అడిగితే నాకు ఎట్టమ్మా తెలుస్తుంది? పూర్తి సినిమా చూస్తేనే కదా తెలిసేది. చూడమ్మా. సర్లే, ఇంకా అడగను. ఏయ్, ఇంకెంత టైం పట్టిద్దా సినిమా అయిపోవడానికి? జయ గారు, రండి సుప్రజ గారు. అమ్మా, ఆంటీకి టీచర్స్ డే విష్ చేయలేదా? ఆంటీకి నేను టీచర్స్ డే చెప్పటమేంటే? ఆంటీ వాళ్ళ పిల్లలకి ఎలా కొట్టాలో, ఎలా తిట్టాలో నువ్వే నేర్పించావంట కదా. అయ్యో జయ గారు, నేనేం చెప్పలేదు. నేను ఫంక్షన్ బాగా జరిగింది కదా? అవును, చాలా బాగా జరిగింది. అమ్మా, టాయిలెట్ అక్కడుంది ఎల్లు. అయ్యో అదేంటి సుప్రజ గారు, టాయిలెట్ ఏంటి? చక్కగా రెస్ట్ రూమ్ అని నేర్పించాలి. మా పిల్లలకి నేను ఎప్పుడు అలాగే నేర్పిస్తానమ్మా. నువ్వు కూడా రెస్ట్ రూమ్ అని నేర్పించు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? దొడ్డుకుతుంటే వెళ్ళి కూర్చొని వస్తున్నామ్మా. ఏంటి, ఒక చిన్న ఎలకని ఎత్తకడానికి చేత కదా మీకు? ఏంటి ఇందాక నుంచి ఆ చీపురు తీసుకొని ఇట్టా ఇట్టా అంటున్నారు? కొంచెం కూడా ధైర్యం లేదా మీకు? ప్లీజ్ తొందరగా ఎత్తకండి, నేను తొందరగా కిందకి దిగాలి. అమ్మా తొందరగా ఎత్తకమ్మా, నాకు సుస్తొస్తుంది. అమ్మా, నేను ఇంకో కాలేజ్కి వెళ్ళేసి వస్తా. సరే, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నావుగా? లేదు, తీసుకోలే. అదేంటి 10 రోజుల నుంచి బాగలేదని బెడ్ రెస్ట్ తీసుకున్నావు? వచ్చేటప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పింది కదా మీ మిస్. సర్టిఫికేట్ కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను మమ్మీ. అప్పుడు డాక్టర్ ఉండి, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని సంపాదించుకున్న సర్టిఫికేట్ నీకెలా ఇస్తా అన్నాడు.